ఏంటి అంటే తల్లి బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవి విని కొంత తనే అనుభవంతోటి అలా మెల్లగా తెలుసుకుంటుందన్నమాట. చాలాసార్లు జరిగేటువంటి పని ఏంటి అంటే తల్లులు కొంత బద్దకిచ్చిపోతారనమాట. బద్దకించేసి వాళ్ళు ఇంతకు ముందు ఉన్నట్టుగానే ఉంటే కుదరదు కదా. ఇప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేసే వాళ్ళు ఒకళ్ళు వచ్చారు. మరి అప్పుడు ఖచ్చితంగా మనల్ని కొంతన్నా మార్చుకోవాలి మనం. సో ఈ మార్పు అనేటువంటిది తన కోసం ప్లస్ తన బిడ్డ కోసం. ఎందుకంటే తనను చూస్తూనే తన బిడ్డ పెరుగుతున్నారు. ఇది అంటే ఈ జనరేషన్ అమ్మాయిలందరికీ మీరు సలహా అనుకోండి, లేదా గైడెన్స్ అనుకోండి, ఏదైనా సరే. మనము ఏ విధంగా అయితే ఇవాళ మనం పెంచుతున్నామో, మనం ఒక మొక్కను నాటాము, ఆ మొక్కను ఏ విధంగా అయితే పెంచుతామో అది అలాగే పెరుగుతుంది. సో సేమ్ పిల్లలు వాళ్ళు మిమ్మల్ని చూస్తూ పెరుగుతారు, ఇమిటేట్ చేస్తారు. తల్లి ఏం చేస్తే అది ఇమిటేట్ చేస్తారు. కొంత వయసు వచ్చిన తర్వాత తన సర్కిల్ పెరిగినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తే అది ఇమిటేట్ చేయడం పిల్లలకి చాలా సర్వసాధారణమైనటువంటి లక్షణం. సో తల్లి అనేటువంటి పాత్రకి కొన్ని కొత్త స్కిల్స్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే అప్పటి వరకు తన ప్రపంచం లిమిటెడ్, ఇప్పుడు కొద్ది కొద్దిగా పెరుగుతుంది. మరి ఆ ప్రపంచంలోకి వచ్చిన కొత్త వ్యక్తి కోసము తనకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి అంటే వీళ్ళు ఖచ్చితంగా కొన్ని స్కిల్స్ని నేర్చుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె తల్లి నేర్పించాలి, ఆమె తల్లి ఆమెకు నేర్పించి ఉండొచ్చు. లేదా మనము జనరల్గా ఏంటి అంటే మన అమ్మ ఏం చేసేది, లేకపోతే వీళ్ళు ఏం చేసేది, ఎవరైనా తెలిసిన వాళ్ళు, అమ్మమ్మ నానమ్మ, ఇంకెవరన్నా బాగా పెంచుతారే వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు, ఇలా చేద్దాము. ఖచ్చితంగా తల్లులు ఇలా చేస్తారు. దానికి కొంత ఓపిక కావాలి. ఓపిక అనేది తెచ్చుకోవాలి. బిడ్డ పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఓపిక డబల్ అవ్వాలి. యాక్చువల్లీ అలసిపోకూడదు. అలుపు అనేటువంటిది తెలియకుండా మనము పరిశ్రమించగలగాలి. అండ్ ఇంకొకటి, మనం చేసేటువంటి వంట అప్పటిదాకా మనం వండి పెట్టింది ఒకటైతే, మనం పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి నచ్చినట్టుగా రుచులు. ఎందుకు అంటే మనం ఇచ్చేటువంటి ఆహారమే వాళ్ళకి ఔషధం లాంటిది. సో ఖచ్చితంగా మంచివి ఇవ్వడానికి ప్రయత్నించాలి. అంతేకాని ప్యాకేజ్డ్ ఫుడ్ లేకపోతే ఇన్స్టెంట్గా దొరికేవి, ఈజీగా దొరికేవి అవి ఇవ్వడం అనేటువంటిది ఒక రకంగా వాళ్ళకి ఆరోగ్యాన్ని పాడు చేయడం కింద లెక్క.